హలో వీవర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి ఈరోజు మనము యూట్రైన్ ఫైబ్రాయిడ్ గర్భసంచి గడ్డల గురించి కొందరు పేషెంట్స్కు ఉన్న కామన్ డౌట్స్ వాళ్ళు మన యూట్యూబ్ వీడియోస్ చూసిన తర్వాత కింద రాసిన కమెంట్స్ కానీ అవి ఈరోజు నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. One of the patient, good evening sir, I have fibroid of 3.9 centimeter, location intramural to submucosal, pushing the endometrium. Is surgery needed in my case? Doctor told me the space for baby implantation is less. Okay, so 3.9 centimeter ఇది యావరేజ్ సైజ్ ఫైబ్రాయిడ్. కానీ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ లొకేషన్ ఇంట్రామ్యూరల్ టు లోపటి వైపు పుష్ అవుతుంది, వేర్ ద యూజువల్లీ ద growth of the baby or the fertilized egg will sit and baby later will go. సో ఇక్కడ ఏంటంటే పుష్ చేసినందుకు స్పేస్ ఉండట్లేదు, దానివల్ల సర్జరీ అవసరం పడుతుందని వాళ్ళకు ఒక డాక్టర్ చెప్పారు. సో సమ్టైమ్స్ ఎస్, బికాస్ ఆఫ్ ద లొకేషన్ స్మాల్ ఫైబ్రాయిడ్స్ ఆల్సో క్యాన్ కాజ్ ట్రబుల్ ఆర్ డిఫికల్టీ ఇన్ ఫర్టిలిటీ ఆర్ ప్రెగ్నెన్సీ. సో ఒకవేళ మీకు రిపీటెడ్గా పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అవుతుంది, అంటే కన్సీవ్ అవ్వలేకపోతున్నారు, లేకుంటే కన్సీవ్ అయినా కానీ ఎర్లీ అబార్షన్స్ అవుతున్నాయి, బేబీ అక్కడ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వట్లేదు, లేకుంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయినా కానీ అల్ట్రాసౌండ్లో బేబీ డిఫార్మ్ అంటే ప్రెషర్ వల్ల సరిగా గ్రోత్ అవ్వట్లేదు అంటే డెఫినెట్గా తీసే అవసరం పడుతుంది. ఎందుకంటే చాలాసార్లు పేషెంట్స్కు పెద్ద గడ్డలు ఉన్నా కానీ లక్షణాలు ఉండకపోవచ్చు, కొన్నిసార్లు చిన్న గడ్డ ఉన్నా కానీ డిపెండింగ్ అపాన్ ద లొకేషన్, ఆ గడ్డ క్రిటికల్ లొకేషన్ పట్టుకొని ఇట్ క్యాన్ కాజ్ యూ ద ప్రాబ్లమ్స్. సో ఫాలో యువర్ డాక్టర్ ద అడ్వైజ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్. ఇంకొక పేషెంట్, సార్ నాకు బల్కీ యూట్రస్ ఉంది, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, సైజ్ 4.5 సెంటీమీటర్, ఎంబోలైజేషన్ చేసుకుంటే తగ్గుతుందా, ప్లీజ్ టెల్ మీ సార్. సో ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ 4.5 సెంటీమీటర్, 4.5 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ ఉంటే, ఒకవేళ మీకు లక్షణాలు ఉంటే డెఫినెట్గా మీరు ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్కి వెళ్ళచ్చు. లక్షణాలు లేదంటే ఒక ఆప్షన్ ఏంటంటే యూ క్యాన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ సీ ఆ ఫైబ్రాయిడ్ రెగ్యులర్ ఫాలోఅప్లో గ్రోత్ అవుతుందా లేదా. మీ ఏజ్ ఒకవేళ టువర్డ్స్ ద మినోపాజ్, అంటే మినోపాజ్ యూజువల్లీ పీరియడ్స్ ఆగిపోయే స్టేజ్ 45 నుంచి 50 కామన్గా లేడీస్కు ఈ ఏజ్లో మినోపాజ్ అటెండ్ అవుతారు. సో ఒకవేళ ఆ మినోపాజ్ దగ్గర ఉండి ఇంకా సిమ్టమ్స్ ఎలాంటివి లేవు అంటే యూ క్యాన్ వెయిట్ అండ్ రెగ్యులర్లీ ఫాలో అప్. కానీ సిమ్టమ్స్ ఉన్నాయి, లేకుంటే రెగ్యులర్ ఫాలోఅప్లో సైజ్ గ్రోత్ అవుతున్నాయి, ఇంకా మెనోపాజ్ దగ్గర లేరు, ఇంకా చాలా టైం ఉందంటే దెన్ గో ఫర్ ఎంబోలైజేషన్. దిస్ ఫైబ్రాయిడ్ విల్ గివ్ రెస్పాన్స్ టు ఎంబోలైజేషన్ ట్రీట్మెంట్. ఇంకొక పేషెంట్, సార్ నాకు ఫైబ్రాయిడ్ 2.3 సెంటీమీటర్, 10.3 ఎండోమెట్రియం థిక్నెస్ అండ్ బల్కీ ట్రేస్ ఉంది, దీనికి ఏంటి సార్, ప్లీజ్ రిప్లై మీ. సో ఫైబ్రాయిడ్, స్మాల్ ఫైబ్రాయిడ్ 2.3 సెంటీమీటర్ బట్ థిక్ ఎండోమెట్రియం అండ్ బల్కీ యూట్రస్. సో బల్కీ యూట్రస్ అంటే కొన్నిసార్లు అడినోమయాసిస్ అంటే బల్కీ యూట్రస్ ఇలాంటి కండిషన్స్ ఉండొచ్చు. ఒకవేళ ఇలా ఉంటే డిపెండింగ్ అపాన్ యువర్ సిమ్టమ్స్, పేషెంట్స్కు పీరియడ్స్ అప్పుడు పెయిన్ కానీ, పీరియడ్స్ రావడం, ఇర్రెగ్యులారిటీ ఆఫ్ పీరియడ్స్, ఓవర్ బ్లీడింగ్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే యూ విల్ రిక్వైర్ ట్రీట్మెంట్. ఇఫ్ దెర్ ఆర్ నో సిమ్టమ్స్ దెన్ యూ కెన్ రెగ్యులర్లీ ఫాలో అప్ వాట్ ఈస్ ద size of the fibroid increasing, what is the endometrial thickness, how much it is growing, or the size of the uterus because it's bulky, how rapidly or fast it is growing. If it is growing fast then you need uterine artery embolization treatment. If it is not growing then you can regularly follow up చేస్తుంటూ దానికి చూడండి. ఐ హోప్ ఈ కామన్ క్వశ్చన్స్ మీకు చాలా పేషెంట్స్కి హెల్ప్ అవ్వచ్చు. If you have any further doubts or comments regarding your particular case, or if you want a second opinion, please put them or write them in the comment box below. I'll be happy to read them and answer them in our next video. Thank you.